ఇస్తే అప్పుడు ఆయన లోపల ప్రపంచంలో ఐదు కథలు చెప్పడం మనకి పద్యాలు ఎక్కువ తక్కువ పద్యాలు రాయకుండా రాసేసారు. అదేవిధంగా మన పుల్లారావు భాష అంటే అంత శక్తిగా ఉండి పిల్లల్ని నేలని చెప్పాలంటే పిల్లలు చాలా మంది నా శక్తి ఉండదు. మీరే చెప్పారు అంత శక్తి ఆ శక్తి ఎప్పుడో కంప్లైంట్ అంటే దాని శక్తి చెప్పడం ఉంటే ఎవరు అర్థం చేసుకోవాలి. అటువంటి ఊరి మంచి స్కూల్కి అటువంటి మంచి స్కూల్లో పెట్టడం చాలా కష్టంగా కావాలి. అటువంటి విద్యార్థులు పెట్టడం శాఖలు పెట్టడం ఈ పనులలో మేము చెప్పడం మేము నేర్చుకుంటాం. ఎందుకంటే స్టూడెంట్స్ కలిసి ఎక్సలెంట్ స్టూడెంట్స్ చక్కగా కాబట్టి పనులలోనే మంచి స్టూడెంట్ ఈ దాంట్లో కూడా ఆలోచించారు. అలాగే నాగబాబు వీళ్ళందరూ రాఘవేంద్ర వీళ్ళందరూ ఇంకా ఉన్నప్పుడు నాగబాబు కృష్ణుడు మొత్తం చాలా మంది మంచి కోర్సులు పద్ధతిలో ఉంటారు. 150 అనిపిస్తుంది. ఇప్పుడు 20 గంటల్లో 150 గంటల్లో ఒకసారి నాకు ఇక్కడ 150 మంది పిల్లలు 150 క్లబ్ చేసి ఏబీసీ ఎవరు లేదు. మీరు ఆశ్చర్యం జనం పట్టుకుంటున్నారు. 150 సైకిల్ చెప్తుంటే ఒక్కదాన్ని కామన్ అది ఆశ్చర్యం. అంటే వాళ్ళు సర్వీస్ నేర్చుకోవాలి తప్పదు. అటువంటి మంచి స్కూల్ చెప్పాలి. ఈ స్కూల్లో కూడా పిల్లలు మంచి దేవుల్లో ఉంటారు. చాలా మంచి పొయ్యిలో ఉంటారు. అడిషనల్ ఎక్కువ ఉంటాడు. అతను ఏమేమో పాలిటిక్స్ మంచిగా రావడం తర్వాత ఇది రావడం మంచి అతనికి తెలుగు పాలిటిక్స్ చూసినప్పుడు ఇక్కడ యూటీఎఫ్ క్యాబినెట్ ఒక హిందీ మీద అని మేము ఎలా తెలిసింది రాదు అలా నిర్ణయంగా దానికి టైం పెట్టుకుంటుంది. అలా చదువు మంచిగా బ్రహ్మాండం చేయాలి. విజయవాడకి ఎలాంటి వ్యాపారం అలాంటి శైలిగా ఇబ్బందులు ఒకసారి అనిష్టి ఓపెన్ చేద్దామని ఓపెన్ తర్వాత రమ్మకి వచ్చాడు చెప్పాడు. అలాగే ఎక్కడో కూడా తీసుకుంటారు. వాళ్ళని టైం అటువంటి మంచి వయసులో ఉన్నటువంటి రాఘవేంద్ర చూసుకోండి అలా అంత మంచి నాగబాబు చెప్పారు. ఒక నిమిషం అది మనకు చెప్పారు. నేను ఏడో క్లాస్ వచ్చాను. దేవుడి మ్యాథ్స్ చిన్న పిల్లలు ఒక పెద్ద గురించి గొడవ. ఆ పెద్దని నేను కావాలి నాగబాబు ఎలా అంటే పిల్లలు చిన్నప్పుడు కలుగుతుంది. ఒక పిల్లలకి ఇద్దరు తల్లి డబ్బులు నా పిల్లలు రావాలంటే ఆ తీర్చే ఇద్దరు 2 బాగా చేశారు. 2 బాగా చేసి ఆంధ్ర పిల్లలు కావాలంటే వేరే పిల్లలు ఏమంటుంది 2 చేసేవాడు 2 బాగా చేసేవాడు. చేయకుండా అసలు పిల్లలు చేయకుండా తల్లిదండ్రులు కావాలి. అటువంటి జరుగుతుంది. 7 ఒకే తల్లి పెద్ద కొడుకుంటే నాకు ఆ సంవత్సరాలు చేస్తే నాకు తెలియదు ఏం చేయాలి అనుకున్నప్పటికీ సేవకులు దాదాపు తర్వాత తర్వాత దీన్ని చెప్తారని చెప్పేసి ఇందులో నాకు పెద్ద అబ్బాయి ఇచ్చాడు. ఎందుకంటే ఆ పెద్ద కలవాడు ఇంకా పెద్ద కారణాలు నవ్వుతూ ఆ గౌరవ ఎలా ఉంది మీ బాగా చెప్తారంటే అటువంటి చక్కటి స్కూల్ చాలా ఎక్కువ అంటే ఎంజాయ్మెంట్గా ఉంటారు. అటువంటిది స్కూల్లోకి ఎంతో పెద్ద బాగా ఎప్పుడు కానీ ఇబ్బంది రాదు. ఆదివారం ఎప్పుడు ఆదివారం ట్రాన్స్పోర్ట్ చక్కగా వచ్చారు. అటువంటి మంచి ప్రమాణం స్కూల్లో చేయడం పదిహేను బాగా ఎంత
పరిస్థితి తట్టుకోలేకపోతాం. ఎప్పుడైతే మనం టైం టు టైం మనం ఎప్పుడైతే అక్కడే అయ్యామో అప్పుడే మనం మాట్లాడతాం. ఇప్పుడున్న కాలంలో చాలా ఫ్యాషన్ ఉంటుంది. ప్రతి పేరులో ఒకరోజు తెలుగు, ఒకరోజు ఇంగ్లీష్, ఒకరోజు హిందీ, 3 లాంగ్వేజ్లో మనం పేరు చెప్పేవాళ్ళం సార్. నెక్స్ట్ కూడా ఏంటంటే రోజు పద్యం కూడా చెప్పాలి సార్. మేము ఆ పద్యం చెప్పడానికి రోజు మనం పద్యం ప్రాక్టీస్ కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు అది ఎడ్యుకేషన్ రోజు బిజినెస్ అప్పుడు ఉన్నటువంటి మేము వ్యవసాయం వచ్చాం సార్. థ్యాంక్ యూ స్వామి గారు స్పీచ్ మాకు అందించినందుకు. ఇక్కడ స్కూల్లో డ్రాయింగ్ టీచర్ గారు వచ్చారండి. స్కూల్లో వచ్చిన అనిపిస్తే వాళ్ళు వదలేదన్నారు. ఇవి డ్రాయింగ్ టీచర్ 2 సార్లు ఫోన్ చేయను, నా ఫోన్ ఎత్తుకుని వేరే పెట్టుకుని మీరు ఈ ఆత్మీయ సమావేశాలకి ఆహ్వానించినందుకు నేను ముందుగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఈ కొడంగల్ హై స్కూల్ నాకు మొట్టమొదటి హై స్కూల్, నా టీచింగ్ లైఫ్లో మొట్టమొదటి హై స్కూల్ ఇది. అంతకుముందు నేను ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తూ ప్రమోషన్ మీద ఇక్కడ రావడం జరిగింది. నేను ఈ స్కూల్లో పనిచేసినప్పటికీ కూడా వాస్తవం చెప్తున్నాను, కొడంగల్ హై స్కూల్ మర్చిపోలేదు. ఈ గ్రామాన్ని ఇక్కడ చదువుతున్న పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోలేదు. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, ఏదో ఒక సమయంలో ఎప్పుడో తప్పుడు ఈ గ్రామం, ఈ పాఠశాల నేను చెప్తున్నప్పుడు మీ ఫేస్ గుర్తు వస్తాడు. ఇప్పుడు మీ ఫేస్ని చాలా రికగ్నైజ్ చేయలేము, కానీ కొన్ని ఫేస్లు రికగ్నైజ్ చేసాము, కొన్ని ఫేస్లు రికగ్నైజ్ చేయలేదు. కానీ ఆ లేత ముఖాలు మధ్య తిరిగి మాత్రం ఉన్నాయని చాలా ఖచ్చితంగా చెప్పగలను. ప్రతి పాఠశాల ఏదో అనుభవం జరుగుతారు. ఈ పాఠశాల నాకు చెప్పింది ఏంటంటే గ్రామ ప్రజలకి బాధ్యతలు అని గమనించారు. కొంతమంది గ్రామ ప్రజలు వస్తూ ఉండేవారు ఇక్కడికి, వాళ్ళ పిల్లలకి చదివేవారు కాదు, అయినప్పటికీ కూడా ఈ పాఠశాల అభివృద్ధికి సహకరిస్తూ ఉండేవారు. తర్వాత అటువంటి దాతృత్వం ఈ గ్రామ ప్రజల దాతృత్వం కానీ నష్టాలు కానీ మిగతా ప్రదేశాల్లో నాకు అంతగా కనిపించారు. అందుకే కాలేజ్ స్పెషల్గా ఉండదు. ఇకపోతే పిల్లలండి నిజంగా పుట్టినా కానీ మన సాయంత్రం వెళ్ళేటప్పుడు బాగా గమనించేవారు. అది ఇప్పుడు పిల్లలు లేదు, ప్రజెంట్ పిల్లలు లేదు. ఇప్పుడు పడుతుంటే రెండు పేరెంట్ తీసుకొచ్చేస్తున్నాడు, ఆ పేరెంట్ ఏమో మన ఛానల్ టార్గెట్ చేస్తున్నాడు, ఆ టార్గెట్ నుంచి మనకి టార్గెట్ వస్తున్నాడు. ఏంటి ఏదైనా టీచర్ అల్టిమేట్ పిల్లలు చేస్తారు, ఏ పిల్లలు. కానీ ఎప్పుడు ఏ పేరెంట్ వచ్చి మా పిల్లలు పుట్టారా అని అడిగే సందర్భం లేదు. తుక్కుగా అడిగే సందర్భాలు లేదు. అది పేరెంట్ గొప్పతనం కంటే పిల్లవాడికి ఆ గొప్పతనం ఉంది. పిల్లవాడు చెప్పాల మా గురించి అంటే చెప్పాలి. ఆ మనసులో ఎన్ని కొట్టినా ఎన్ని తిట్టినా మా గౌరవం ఉండదు. అందరూ కూడా నేను వాళ్ళు ట్రైన్ అయ్యా పొలాగా స్కూల్ అయితే వాళ్ళు గుర్తుగా మీరు కూడా మాతో కూడా ప్లేస్ పెట్టేస్తారు. అప్పుడు టీచర్ ఉంటారు ప్లేస్. అటువంటి వాతావరణం ఈ స్కూల్లోనే ఈ ఊళ్ళోనే ఉంది. అలాగే టీచర్లు పిల్లలు ఆడుకుని కలిసిమెలిసి ఆడుకునే ఆ ఆట, ఆ వాతావరణం అప్పటి కొడంగల్ హై స్కూల్లోనే ఉంది. ఆ క్రెడిట్ కూడా పిల్లలే. స్వామి గారు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మీ పేరు కూడా గుర్తుంది, కానీ ఈ అభివృద్ధి మాత్రం నాకు ఎక్కువ తెలుస్తూనే ఉంటాడు. అయితే మీకు ఫస్ట్ గుర్తొచ్చింది హరీష్ గుర్తు వస్తూ ఉంటాడు. అంటే ఆ రోజు ఆ రిజల్ట్ నా మీద చాలా అది మర్చిపోయి ముద్ర అనుభూతి అనమాట. అది యూటీఎఫ్ టాలెంట్ అనేది అలా 6 సబ్జెక్టులో రావడం అనేది స్టూడెంట్లో ఒరిజినాలిటీ ఉంటేనే వస్తుంది. ఏదో బట్టి చదువుతుంటే రాదు. సో ఆ విధంగా నాకు ఇలా 6 సబ్జెక్టులు
కాన్స్టిట్యూషన్ టెస్ట్ మా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ సో అలాగే ప్రతి వాళ్ళకి ఏదో టాలెంట్ ఉంది. కేసు గుర్తుంది అప్పట్లో మీరందరూ చక్కగా కలిసిమెలిసి తిరిగేవాళ్ళు మాట్లాడి అంటే నేను స్వామి ఒకసారి వీళ్ళు ఎప్పుడు కూడా అసలు మానేవారు సైకిల్ వేసుకొచ్చారు అసలు మానేవారు. సో ఈ యంగ్ వారిని నాకు మళ్ళీ ఒకసారి అని గుర్తుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా. ఎప్పుడు కూడా ఒక మాత్రం నిజం చెప్తున్నాను, కొడమంచి గ్రామాన్ని అన్ని ఎక్కువ వస్తాయంటే కొడమంచి నుంచే మాకు ఎక్కువ వస్తూ ఉంటాయి. సో నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన ఆహ్వానిస్తున్నందుకు. అయితే ఒక టీచర్గా నీకు ఒక సలహా ఏంటంటే పెద్దలు అయితే మీకే చాలా విషయాలు తెలుసు, నేను మంచి మాటని చెప్పలేదు, మంచి చేయడానికి తెలుసు. అయితే ఏంటంటే ఒక టీచర్ ఈఎంఐ అయితే దూరంగా ఉండండి. ఈఎంఐ మాత్రం దూరంగా ఉండండి. మీ లైఫ్ ప్రశాంతంగా ఉండాలి అంటే, సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే మీరు ఈఎంఐ ఎంత దూరంలో ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది. ఈవెన్ మన విషయం కూడా నాకు తర్వాత తెలిసింది, నేను అడగలేదు. ఓకే, ఫస్ట్గా మమ్మల్ని 20 years మర్చిపోకుండా మీలో భాగం చేసి మమ్మల్ని పిలిచినందుకు ఒకసారి ఇక్కడ వచ్చేటప్పటికి 2000 సంవత్సరాలే పెట్టాను. నేను అప్పటి వరకు నాకు 98 జాబ్ వచ్చింది. 98 నుంచి 2000 వరకు కర్నూలులో పనిచేశాను. కర్నూలులో రిపీలో చేస్తాను. ఆ తర్వాత అక్కడి నుంచి హై స్కూల్కి రావడం జరిగింది. ఎందుకంటే నాకు హై స్కూల్లో మ్యాథ్స్ చెప్పడం బాగా ఇష్టం. ఆ ఇంట్రెస్ట్లోనే నేను హై స్కూల్కి వచ్చాను. యాక్చువల్గా అయితే నా ప్రాపర్టీ మాది నాదజన్. అక్కడి నుంచి దగ్గర 98 నుంచి 2009 వరకు ఇక్కడే వర్క్ చేశాను. ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళాను. ఒక 10 years దగ్గర 13 years వరకు ఎలిమెంటరీ స్కూల్లో చేశాను. మొన్న 2023 మళ్ళా ప్రమోషన్ వచ్చింది, హై స్కూల్ వెళ్ళాను. విశేషం ఏంటంటే ఇప్పుడు హై స్కూల్లో కూడా నేను 6th, 7th, 8th మ్యాథ్స్ చెప్పాను. మరి అదే ద్వారా క్యాన్సిల్ చేసుకుంటున్నాను. 10th తీసుకున్నానంటే వద్దంటే ఆ పిల్లలు మాట్లాడారు. పిల్లల్ని పట్టుకుంటే నేను చెప్పలేను అండి. పుట్టేదాంట్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాటిని అనుకుంటారు. ఎందుకంటే అది డిస్క్రియేట్ చేయదు. నేను 6th, 7th, 8th మ్యాథ్స్ వచ్చాను. వాళ్ళకి ఎలా కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేను చెప్తున్నాను. దాన్ని హెచ్ఎం మేడం కూడా ఓకే చేశారు. ముఖ్యంగా పట్టడం అంటే ఇప్పుడు అక్కడ డిస్కస్ కదా, 10
కాన్సన్ట్రేట్ చేయాలి అంటే వాళ్ళని ఏం లేదు కదా. ఒకటి సంతోషపడాలని చెప్పాలి, లేదా దండించాలని చెప్పాలి. సంతోషపడాలని నాకు తెలియదు, ఎందుకంటే నేను సీరియస్గానే ఉండేవాడిని. అయితే నేను చేసిన ఆ దండన అనేది తప్ప ఏమిటంటే ఈరోజు నా పిల్లలు ఆ బిడ్డ కోసం నుంచి నాకు ఆలోచన ఏంటంటే నాకైతే బ్యాచ్ ఎవరైనా కూడా నాకు గుర్తులేదు. నేను ఇక్కడి నుంచి ఆ ఏరియా వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా పిల్లలందరినీ మర్చిపోయాను. నాకు సన్మాన రామకృష్ణ ఒకడు, గోపి ఒకడు, ఇంకా చిరంజీవి ఒక నాడు చిరంజీవి అలాంటి వాళ్ళు 5-6 మంది పరిచయం. వాళ్ళని ఏం చేస్తాను ఏంటి అని అప్పుడప్పుడు కాశీగా ఫోన్ చేసుకున్నారు. వాళ్ళు చెప్తున్నారు ఈ ప్రోగ్రెస్ గురించి. ఏరియా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని బాగా చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సార్ చెప్పారు కదా నా సీక్రెట్ మీరు కూడా వాళ్ళ దగ్గర డిపాజిట్ చేయండి. వాళ్ళకి కావాల్సిన క్యాష్ డిపాజిట్ చేయండి. ఈఎంఐ చేయడం శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవలిచన్ కబలింపబోయి ఆవంక కుచంబుగానక అహి వల్లభహారముగాంచి మృణాలాంకుర శంకనంటెడు గజాస్యుని కొల్తును అభీష్ట సిద్ధికి. అప్పటి ప్రధానోపాధ్యాయులు నాకు గురుతుల్యులైనటువంటి శ్రీ ఆకం సుబ్బారావు గారు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మనస్సు చాలా గొప్పది. ఆయన స్వామి గారు మరి బంగారం లాంటి మనసు ఉన్నటువంటి మన బంగారు బాబు గారు, ఆప్యాయతగా మాట్లాడే మన పుల్లారావు గారు ఎప్పుడు ద్వయం కనిపించేవారు. నక్షత్రవర్తి మాధవరావు ఇద్దరు కూడా. మరి వారు ఒక్కడే వచ్చాడు అంచేత అతనికి ఈ పాఠశాల ప్రస్తుతం పనిచేసినటువంటి డ్రాయింగ్ మేడం గారి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ పాఠశాల అందరూ చెప్పారు మాకు చాలా జ్ఞాపకం ఉంటుందని రకరకాలుగా. కానీ నాది గవర్నమెంట్ ఫస్ట్ పుట్టింగ్ ఇదే పాఠశాలలో రావడం జరిగింది. 9/11/2000 సంవత్సరంలో మా పెదబాబు ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తాడు ముంబైలో. వాడు పుట్టినటువంటి 6-7 నెలలకి జాబ్ రావడం జరిగింది. అప్పుడు వరకు కూడా నేను 1993 నుంచి 2000 వరకు కూడా పెనుమంట్ర ఆంధ్ర అసోసియేషన్ యూకే జూనియర్ కళాశాల 7 సంవత్సరాలు. నా పక్కనే అత్తిల్లో బ్రహ్మానంద గారు కూడా చేస్తూ ఉంటారు. అప్పుడే సినిమాలకు వెళ్తూ ఉంటారు అనమాట. పక్క కాలేజెస్ అనమాట. అయితే తర్వాత అది గవర్నమెంట్ అవ్వకపోవడం వల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఈ టెస్ట్ రాసి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పాఠశాల రావడం వల్ల చాలా గొప్ప వ్యక్తులు పరిచయారు. ముందుగా ఆసాం సుబ్బారావు గారు. ఆసాం సుబ్బారావు గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. నిజంగా నేను ధైర్యంగా చెప్పగలను, చాలా ప్రేమగా చెప్పగలను. ఆయన దగ్గర కూర్చుని ఆ దమ్ము ధైర్యం అప్పట్లో నాకే ఉండేది. ఎందుకు చెప్పాలంటే సీనియర్ టీచర్స్ కూడా, అది పుల్లారావు గారు కూడా తెలుసు, సీనియర్ టీచర్స్ కూడా ఎవరు అక్కడికి వచ్చేవారు కాదు, మాట్లాడేవారు, అంత ఇదే మాట్లాడేవారు కాదు. ఆ రకంగా ఇంకో విషయం ఏంటంటే నేను పద్యాలు నేర్చుకోవాలి అనే కాంక్ష కలిగింది కూడా ఈ పాఠశాలకు కలిగింది. ఎందుచేతంటే సుమారు ఇంచుమించుగా
అదేవిధంగా ఆ మాస్టర్ మీద కూడా పుత్రవాత్సల్యం చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. మంకు శ్రీని ఆయన ఇక్కడ పనిచేశారు, మంకు శ్రీని మాస్టర్. ఆ తర్వాత నేను మీలాంటి 6-7 తరగతి చదువుకున్నప్పుడు మా గురువు గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన నేను తణుకులో నుంచి వచ్చాను ఇక్కడికి. తణుకులో ఉన్నప్పుడు ఆయన మా ఇంటికి వస్తూ ఉంటారు. ఆయన పద్యాలు రాయొచ్చు కదా, నువ్వు తెలుగు మాట్లాడు కదంటే ఆయన చెప్పడం. తరువాత ఈకోరామ్ గారు అని చెప్పి మనకి కాలేజీ లెక్చర్గా పనిచేసేవారు. చాలా గొప్ప వ్యక్తి ఆయన, మన పాత కాలంలో పనిచేసేవారు. ఈవేళ మరి చాగంటి కోటేశ్వరరావు గారికి వీళ్ళ అన్నయ్య గారి గురువు. ఆయన అటువంటి గొప్ప మహానుభావుడు పరిచయం కావడం, ఇవన్నీ కూడా ఈ కొడమంచిలి ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గడ్డ ఏమో తెలియదు, కానీ ఇక్కడి నుంచి నాకైతే వ్యక్తిగతంగా చాలా గొప్ప స్థాయికి వెళ్ళాననే ఒక తలంపు ఉంది. ఏంటంటే తర్వాత అంతకుముందు కవిత్వం రాసేవాడిని, ప్రతివాడిని ఇక్కడ ఉంటే మాకు కవిత్వం చాలా రాసేవాడిని. కవిత్వంలో 3 సార్లు వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను నేను, 3 times వరల్డ్ రికార్డ్ తీసుకున్నాను. అయితే ఈ కవిత్వం రాయడం అలాగా పద్యాలు రాయడం, రేడియోలో నా పద్యాలు పొంకాలుగా ప్రతి వారం సరసరి యోజన అనే దాంట్లో వస్తూ ఉండేది. నేను ఎప్పుడైనా బతికిస్తే మంకు శ్రీని గారికి ఫోన్ చేసి, మాస్టర్ గారు పద్యం రాయలేదు ఏంటంటే మళ్ళీ ఆయన కోసం పద్యం రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే నేను 2-3 సినిమాలు చేశాను, బయటకు రాలేదు, కానీ నేను రేడియో ఆర్టిస్ట్ని అని. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే పునాది ఇక్కడ పడింది నాకు. నేను రేడియో ఆర్టిస్ట్, రేడియోలో కూడా నేను ప్రోగ్రామ్ చేస్తుంటాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ పని చేస్తుంటాను. నేను చాలా నాటకాలు కూడా చేశాను. కళాకారుడిగా తీర్చిదిద్దింది కూడా ఈ పాఠశాల అని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నాను. అదేవిధంగా డిసిప్లిన్ గురించి ఇంకొక 5 నిమిషాలు ఎక్కువ పర్వాలేదు కదా. డిసిప్లిన్ గురించి చెప్పాలంటే సుబ్బారావు గారు ఇక్కడ పనిచేసే టైంలో ఇక్కడ చివటం సుబ్బారావు గారికి పోస్ట్ మాస్టర్ పనిచేసేవారు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ తెలిసి ఉంటుంది, అక్కడ తెలుసండి. చివటం సుబ్బారావు గారిని ఒక 10 ఏళ్ల కిందట పనిచేశారు, 15 ఏళ్ల కిందట. ఆయన ఘంటసాల అవార్డు గ్రహీత, భగవద్గీత గోల్డెన్ అవార్డు గ్రహీత. భగవద్గీత ఆయన పాడితే ఘంటసాల గారు పాడినట్టుగా ఉంటుంది ఇప్పటికీ కూడా. ఆయన ఒకసారి పనిచేస్తున్న ఒకసారి ఇక్కడికి వచ్చారు. ఎలా సైలెంట్గా ఉంది అలాగే సైలెంట్గా ఉంది మొత్తం. అప్పుడు 750-800 మధ్యన స్ట్రెంత్ ఉంటుంది ఈ స్కూల్ స్ట్రెంత్, 750-800 మంది స్ట్రెంత్ మీరు మీరు చదివే టైంలో ఇంచుమించుగా. ఆయన లోపల గేట్ తీసుకొచ్చినప్పటికీ నాకు తెలిసేది స్కూల్ ఉందా అన్నారు. ఏం లేదు, ఇంత సైలెంట్గా ఉంది, అసలు ఎవరు ఒక్క పిల్లలు కూడా బయట రావట్లేదు, ఇంత సైలెంట్గా ఉంది. అది మీ క్రమశిక్షణ, మీకు క్లాస్ కొట్టుకోవచ్చు. అంటే మీరు అంటే ఆ 2000 నుంచి 2005 వరకు కూడా అద్భుతమైనటువంటి మరి క్రమశిక్షణతో మీరంతా కూడా మరి చదివారు. నిన్న నాకు పితాని దుర్గాప్రసాద్ మనం ఫోన్ చేయగానే, అంటే ఇప్పుడిప్పుడే మీ ముఖాలు చూస్తుంటే నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నా, మొత్తం అంతా కూడా పరిగెత్తి చూస్తున్నా. అంటే మిమ్మల్ని కొంచెం 22 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు బయట అయిన తర్వాత మన ఫిజికల్గా కొంచెం మాత్రం సహజం, అది మానవ సహజం. అది ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అన్నమాట. ఆ రోజు అవన్నీ కూడా పొలారాగా ఉంది అన్నట్టు ఆ రోజు గుర్తుకొస్తున్నాయి. చాలా అద్భుతమైనటువంటి, చాలా చక్కగా మీరు ఏర్పాటు చేశారు. ఇంకా స్వామి గారి గురించి చెప్పాలంటే మన రిటైర్మెంట్ ఫంక్షన్ వెళ్ళాము, అక్కడ ఆయన గురించి కవిత కూడా రాశారు. అది సాయంకాలం వీడియో చూద్దాము. ఇంకా బంగారు బాబు గారు అంటే స్వామి గారిని ఎప్పుడు కలుసుకోండి, తిరిగి కలుస్తూ ఉంటాం. ఇటు వచ్చి పుల్లారావు గారిని అప్పుడు చూడడం, మళ్ళీ ఇదే చూడడం, దాని అంతేనండి. అని ఇంచుమించు అతను పితాన్ని దుర్గప్రసాద్ మాట్లాడినాడు. ఏమన్నాడంటే సార్ గట్టి కదా మాకు కాదు మీకు కూడా అన్నాడు. ఏమి కొడుకాడు చెప్పాను. అలాగే ఏంటంటే మాకు కొంచెం వయసు దగ్గర పడడం, మేము కూడా ఇంచుమించుగా ఒక నాకైతే ఒక 6-7 years వరకు 5-6 years మధ్యలో నిజంగా నెట్ అన్నాళ్ళు గుర్తొచ్చాడు. సరే ఎలాగా కలంలో బలం ఉంది కదా అని చెప్పి ఒక కవిత కాదు, పద్యం పాఠశాల. ఇందులో అందరికీ మంచి. మరి బంగారు బాబు చాలా చక్కటి సలహా
ఈ అమ్మాయి జోలికి వెళ్ళొద్దండి అంటే మీరు ఏ అమ్మాయి జోలికి వెళ్ళాలండి నాకు ఆ ధైర్యం ఉంది. అంటే అందరికీ కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ. తర్వాత సుబ్బారావు గారు ఎంఈఓ గారు రావడం కూడా ఇక్కడే ఇన్ఛార్జ్గా కూడా అందరికీ కూడా మంచి ఏ ఒక్కరికి అందరూ కూడా అదే ఉద్దేశంతో రాశారన్నమాట. జిల్లా మధ్య జిల్లా అవార్డు ఒకసారి క్లాస్ కొట్టండి. జిల్లా అవార్డు ఒక్క విషయం చెప్పండి, మాకు డివైఓ గారు డైరెక్టర్ మొత్తం ఇంచుమించు 10 మండల 12 మండల తణుకులు ఈ స్కూల్లో రావడానికి భయపడేవారు. ఎవరు డివైఓ వస్తే మేము భయపడతాం. ఎప్పుడైతే ఆ వాళ్ళు భయపడేవారు, ఒక తండ్రిలో గాడ్ ఫాదర్ లాగా మాకు ఉండేవారు. జైపాల్ గారని జైపాల్ గారు ఒక ఆయన ఉన్నారు. ఇక్కడ ఒక రిటైర్మెంట్ డాక్టర్ శ్రీనివాస ఆచార్య గారు అని చెప్పి ఒక మాస్టర్ గ్రేట్ 1 గారు ఉండేవారు. ఆ రిటైర్మెంట్ ఫంక్షన్ రమ్మంటే అక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతుంది, నేను వస్తాను అన్నారు. అప్పటికి 2:30, 2:03 అయిపోయింది. మాస్టర్ చాలా కోపం వచ్చింది. బంగారు బాబు లాంటి వెళ్ళినటువంటి కొల్లాలు అందరినీ సాగమంటారంటే ఆయన ఏదో దురుసుగా ఇచ్చాం రాడా అనేది జాస్తిగా చెప్పేశారు. ఇక్కడ అక్కడికి వెళ్ళి సార్ టైం అవుతుంది నేను సార్ ఆయన చూడండి అన్నాడు. ఇది ఒకే చెప్పుకుంటారని చెప్పి కాలు ఎక్కించుకుని ఏమవుతూ మీరు జస్ట్ ఒక 20 నిమిషాలు ఉంటే సరిపోతుంది. 20 నిమిషాలు ఉన్నదాన్ని కాళ్ళు నేను పంపించేస్తాను. సభారంజకంగా మనోరంజకంగా చక్కగా జరుగుతుంది. డివైఓ గారు శ్రీనివాసాచార్య గారికి సన్మానం చేశారు. శ్రీనివాసరావు గారికి అలాగే సూర్యకవి గారికి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆ రోజుల్లో మరి మీతో అలాగే పాఠాలు చెప్పడం ఏదో సరదాగా చెప్పుకోవాలంటే మీరు కూడా అంత సరదాగా ఉండేవారు. నక్షత్రాలు క్లాస్లో ఉన్నారంటే ఎంతో ఆనందంగా ఉండేవారు. ఎందుకంటే మనం కొత్తగా పెట్టాం అలా ఉండే ఉండేవారు. మా ఏదో ఎగ్జామ్స్ జరుగుతున్న నక్షత్రాలు ఆనందంగా ఉండేవారు. ఎందుకంటే పిల్లలతో అలా ఫ్రెండ్షిప్గా ఉండి అలా కలిసారు. అదంతా కూడా ఎవరైతే ఆసన సుబ్బారావు వల్ల ఆయన ఇప్పుడు కూడా నన్ను కూడా చాలా బాగా చూసుకున్నారు. నేను నక్షత్రాలు రెండంటే ప్రతిదాన్ని కూడా నన్ను ఎక్కడికైనా పంపించాలంటే పంపించేవాడు. అలాగా వారంగా ఆయన ఆసన సుబ్బారావు ఉన్నంతగా కూడా ఇక్కడ పనిచేశాను. ఎందుకంటే అలాగా ఆ రోజుల్లో గడిచిపోయి మీతో కూడా అనుభవాలు పంచుకున్నాను. అదే ఈరోజు మరి మీరు ఆ అనుభవాలు తెలుసుకునే ఈరోజు కూడా నేను ఎవరితో మాట్లాడాలన్నా చేయాలన్నా కూడా మీ యొక్క విధానం బట్టి నేర్చుకున్నాను. అలాగే పెద్దలైనటువంటి స్వామి గారు కూడా మంచి నాలెడ్జ్ పర్సన్. అలాగే బంగారు బాబు కూడా మ్యాథ్స్ విషయంలో చాలా బాగా చెప్పారు. పుల్లారావు గారు కూడా అప్పర్ ప్రైమరీ 6th 7th కూడా అందరినీ బెండ్ చేసి మంచి సాఫ్ట్గా చేసి కూడా ఆయన ఎంతో నేర్పారు. ఆ టీం వర్క్ ఇప్పుడు కూడా గుర్తొస్తుంటే ఎంత ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. అలాగే మరి ఆ రోజు గేమ్స్ కానీ ఈ వాలీబాల్ మాటలు కానీ వీటితో మాటలు కూడా ఆడలేరు. చాలా సంతోషంగా ఉంది. నేను ఫోన్ చేసిన వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఖచ్చితంగా రావాలి, ఇంకా మన తోటి చెప్పిన వాళ్ళు మన పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ కూడా కావాలని మిమ్మల్ని కూడా చూడాలని ఉద్దేశంతో నేను రావడం జరిగింది. అలాగే మరి లోకల్లో చాలా మంది కూడా మన దగ్గర చదువులో వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లోని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులు అలాగే బ్యాంకుల్లో పనిచేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన తోటి ఉన్న వాళ్ళు మన పైకి వెళ్ళి ఉన్నప్పుడు నాకు చాలా ధైర్యం ఉంది. ఏదైనా మనోడు మన ఆఫీసులో చాలా సంతోషంగా ఉంది. మీకు అందరూ కూడా ఎంతో కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మరి నేను చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఇక్కడ. అంటే మన లోకల్గా ఉండే విధానం బట్టి మన యూరోలు కాబట్టి చిన్న ఉదాహరణ పెట్టి మీకు చెప్పాలనుకున్నాను. అంటే అప్పటికే టైం అయిపోయింది. చాలా మంది మాట్లాడక పూర్వ విద్యార్థులు కొంతమంది ఇంకా మాట్లాడారు కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి చిన్న విషయం చెప్పాలనుకున్నాను ఇక్కడ. అంటే మన భాష స్కూల్లో మేము చదువుతుంటే అప్పుడు 280 స్కూళ్ళు ఈ జాతీయ దళిత దినోత్సవం డిసెంబర్ 22ని శ్రీనివాస రామాంజీ ఆయన జయంతి రోజుని ఒక మ్యాథ్స్ మీద ఒక టెస్ట్ కండక్ట్ చేశారు. దాంట్లో 100
ఇలాగా జిల్లాలో అమ్మాయి సెకండ్ వచ్చిందని చెప్పేసి ఇన్వైట్ చేశారు. అప్పుడు చూసినాన్ని తర్వాత ఏం చేశారు, మీరు రామచంద్రపురం రావాలి, మీ అమ్మాయిని తీసుకుని అక్కడికి వచ్చిన తర్వాత మీకు అవార్డు ఇస్తామని చెప్తే నేను ఏదో అవార్డు ఇస్తాను వెళ్ళి అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కూడా టీం వర్క్ చేసి ఎంత అద్భుతంగా చేశారు. అప్పుడు తర్వాత వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద ఇంకా తీసుకుని బెంగళూరు నుంచి గణిత శాస్త్రం తీసుకొచ్చి ఎంతో చెప్పించారు. అప్పుడు అక్కడ ఒక లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఒక లైబ్రరీ గణిత శాస్త్రంలో ఒక లైబ్రరీ ఉంది, రామచంద్రపురంలో ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీకి నేను వెళ్ళాను. వెళ్ళిపోతే పుస్తకం చూస్తే అన్ని గణితకు సంబంధించిన అన్ని కూడా ఉన్నాయి దాంట్లో. అంటే ఒకటి నుంచి మన పీజీ వరకు గణితంలో ఏం జరిగితే అన్ని కొన్ని మిగతా సబ్జెక్టులు కొన్ని సబ్జెక్టులు ఒక చిన్న లైబ్రరీ ఏర్పాటు చేస్తే, అంటే ఈ గవర్నమెంట్ స్కూల్ ఏమైందంటే తాత్కాలికంగా ఇలా కిందకే వెళ్ళిపోతున్నాయి మొత్తాన్ని కూడా. అంటే ప్రైవేట్ స్కూల్లో బాగా అభివృద్ధి అవుతుంది. అంటే అప్పుడు 800 మందికి స్ట్రెంత్ వచ్చేవారు ఈ హై స్కూల్కి. వ్యాధి వస్తే 250, 500, 400 సగానికి అంటే సగం పైపడే తగ్గిపోయింది. కాకపోతే ఏంటంటే దీనికి ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తారంటే రకరకాల అన్ని చేసి వాళ్ళు చూపిస్తారు. కాబట్టి దీనికి కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి కొంతమంది విద్యార్థుల్ని అంటే బయట విద్యార్థులు కూడా రప్పించి చదువుకున్నా చేసి ఏర్పాటు చేయాలి. దానికి నేను ఏమన్నా కొన్ని విషయాలు అడ్మినిస్ట్రేటివ్ విషయాలు ఏదైనా చేయాలనుకుంటే నేను చేసి పెడతాను. అంటే మీరు కూడా అందరూ కూడా కంపెనీలో తెలియజేసిన విషయాన్ని మనకి కింద లైబ్రరీ అంటే బుక్స్ లైబ్రరీ ఏర్పాటు చేసి ఇక్కడ చేయాలని కోరుకున్న విద్యార్థులు కూడా ఇంతతో నేను ముగిస్తున్నాను. మీరు అందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ గెట్ ఇంకో 5 నిమిషాలు నాకు చాలా మంచిది. ఎక్కడ దూరంగా వస్తున్నాను పర్వాలేదు, వెల్లూరు మీద దగ్గరే సరిగ్గా కోరుకుంటాను ఇక్కడికి వచ్చా. సెలవుల్లో వచ్చాం. మే 2000 సెలవులు. అప్పుడు ఎవరు అప్పుడు జిఎస్ఆర్ గారని ఆయన ఇన్ఛార్జి, ఆయన వచ్చి జాయిన్ చేసుకున్నారు. అయిపోయిన తర్వాత ఇక ఏదో చెయ్యాలి. ఇంటర్నేషనల్ వచ్చిన తర్వాత స్కూల్ అభివృద్ధి చేయాలని చెప్పి అప్పుడు భగవాన్ రెడ్డి గారు, తర్వాత తెలుగు మాస్టర్ విశ్వేశ్వరరావు వాళ్ళందరూ కొంచెం అందరూ సీనియర్స్ ఉండేవారు. వాళ్ళందరూ సలహాలు తీసుకుని మెల్లిగా ముందు అక్కడ చిన్న పార్క్ పెట్టాం. ఆ పార్క్ వేళ విగ్రహాలు పెట్టడంతో ప్రహరీ గంట ముందు పూర్తయింది. తర్వాత సంచాయక బ్యాంక్ పెట్టాం. దానికి మన ఆర్టీఓ కన్నబాబు గారిని తీసుకొచ్చాం ఓపెనింగ్. ఆ తర్వాత మన మండలంలో ఎక్కడా లేనప్పుడు మన ఒక స్కూల్ని సెలెక్ట్ చేసి హైదరాబాద్ వచ్చిన టీము మనకి 10 కంప్యూటర్లు ఇచ్చారు. అప్పుడు ఎవరికీ లేవు. ఇప్పుడంటే అన్ని స్కూల్ ఇస్తున్నారు, అప్పుడు లేవు. 10 కంప్యూటర్ రూమ్ ఇచ్చాం. ఇలాగా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు అందరూ ఏదో కోరుకున్నారు, కానీ నా ఒక్కడో అవ్వదు. నేను ప్లాన్ చేయగలం, మిగతా పక్కంగా సహాధ్యాయం చేస్తారు. అలాగే నాకు మంచి టీం, మంచి ఉపాధ్యాయులు వచ్చారు. అలాగే గ్రామం కూడా ఏది అడిగినా మంచి డోనర్స్ ఉన్నారు. ఇక్కడ ఏది అడిగినా ఇచ్చేవారు. సైన్స్ ల్యాబ్కి మరి 10,000 రూపాయల సరుకు కొన్ని తెచ్చాం రాజమండ్రి నుంచి. ఇలాగ ప్రతి దాంట్లోనూ ఏ పని చేసినా దానికి సంబంధించి ఎవరు చేయగలరో చూసుకుని వాళ్ళని తీసుకెళ్ళి చేయించుకుంటూ ఉండేవాడిని. అలాగే ఏ పని ఎవరికప్పుడు చెబితే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, బాగా తీసుకొస్తారని అలాగే వీళ్ళందరినీ కూడా నేను ఉపయోగించుకోవడం అండి. ఇప్పుడు బంగారు బాబు గారు అంటే పాపల నుంచి వచ్చేవారు, మనకు కావాల్సిన స్టేషనరీ అంతా ఆయన తెచ్చిపెట్టేవారు. అలా ప్రతిదీ తెచ్చేవారు. అయితే ప్రత్యేకం నేను క్లాస్కి వచ్చి చెప్పాలంటే కుదిరేది కాదు. ఎప్పుడైతే ఇవన్నీ చేసామో అధికారులు గుర్తించి ఇక్కడ నాకు
2లో జిల్లా అవార్డు ఇచ్చారు. అంటే ఇక్కడ వచ్చిన 2 సంవత్సరాలు. ఆ విధంగా ఈ పాఠశాల ఈ గ్రామం నాకు బాగా అభిమానపాత్ర అయిపోయింది. సరే 5 ఏళ్ళు అయిపోయింది 2005కి. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు ఎంఈఓల్ని 5 ఏళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేవారు. అలా ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ దూరం అయిపోవాలి, ఆసన ఖాళీ అయింది. అందుకని ఆసంట కోరుకుని పక్కన కదా ఆసంట వెళ్ళారు. ఆసంట వెళ్ళా కూడా మళ్ళీ ఎంఈఓ ఇచ్చారు. మళ్ళీ ఈ స్కూల్ కూడా వచ్చి విజిట్ చేసేవాడు. అక్కడ బిల్డింగులు లేవు. అప్పుడు ఈ అధికారుల యొక్క వాళ్ళ సహకారంతో అక్కడ 8 గదులు ఒకేసారి కట్టించాం. 8 గదులు. అలాగే అది చూసి అక్కడ రాష్ట్ర అవార్డు ఇచ్చారు. అది 2008లో. ఆ తర్వాత 2009లో నేను అక్కడే రిటైర్ అయ్యాను. సరే మీరందరూ వచ్చారనుకోండి. ఏదైనా మంది బాగా పైకి వృద్ధిలోకి వస్తారు, కొంతమంది మధ్యస్థంగా ఉంటారు, కొంతమంది పనికి రాకుండా కూడా ఉండొచ్చు. మరి దానికి మన బాధ్యత మాదిగా అందరికీ ఒకలాగే చెప్తాం. పాఠాలు అందరికీ 40 మంది 50 మంది అందరికీ ఒకలాగే చెప్తారు. అందరూ సోర్సెస్ చెప్పుకుని ఎక్స్ట్రా కొంచెం మందమవుతుంటే అది సరి చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరికీ జ్ఞానం అనేది భగవంతుడు ఒకటే ఇచ్చాడు. నగరందరికీ సమానం ఒకటే. కానీ దాన్ని మనం అభివృద్ధి చేసుకోవడంలో కొంచెం ఇబ్బందులు ఉంటుంటాయి. అలా వచ్చిన వాళ్ళు పైకి వస్తారు. ఇప్పుడు మీరు కూడా చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. మీరు పైకి వచ్చాక మా అబ్బాయి మా అమ్మాయి పైకి వచ్చింటే లెక్క. నేను అంతా ఫీల్ అవుతా అలాగా. ఎందుకంటే ఇప్పుడు పడేది ఉన్నాడు. నేను యూనియన్ బ్యాంక్ వెళ్ళాను. నాకు తెలియదు బలమైన పడేది రాజా పడేది అంటే ఎవరు తెలియదు. యూనియన్ బ్యాంక్ వెళ్ళినాక నాకు ఊరు అన్నాడు. నాకు అక్కడ అవకాశం ఉపకారం చేసి పెట్టాడు. అలాగా ఈ పైకి వెళ్తే మీరు నేషనల్ ఎప్పుడు మర్చిపోరు. మాకంటే చుట్టూ ఉండవచ్చు, తెలబడిపోవచ్చు, మారిపోవచ్చు. కానీ మీకు ఆ స్టేజ్లో గుర్తుంటాం. అంతే మీకు గుర్తుపడతారు. మా మాస్టర్ మా చెప్తారు. ఆ విధంగా మీరందరూ మంచి మంచి విషయాలు మీకు చెప్పారు. ఈ అవకాశం బాగా మీకు కల్పించి మరి ఆ ప్రసాద్ ఫోన్ చేశాడు. ఆయన చెప్పింది నాకు చెప్పాడు. మీకు కూడా చెప్తుంది. నాకు హాఫ్ డెట్ ఎదురైంది, ఫుల్ అవ్వలేదు. ఏదైనా సంతోషంగా వాళ్ళు బాగాలేకపోయారు. సరే ఏదైనా కానీ చాలా బాగా జరిగింది. మరి మన మహిళా సుప్రీం కోరుతున్నాం. ఈ సంవత్సరాల కింద పద్యాలు పెరగడం అంటే నీకు గుర్తుంటాయి. కానీ తర్వాత కొన్ని వేల పద్యాలు ఆ దొంతర్లు అవన్నీ కూడా వెనక్కి వెళ్తూ ఉంటాయి. అంటే అప్పటికప్పుడు ఏంటంటే నేను మామూలుగా పద్యాలన్నీ కూడా ఆ క్లాస్ అన్న పద్యాలు నేను బట్టి ఇంటి దగ్గర పెద్దలు గట్టి పెడుతూ ఉంటాను. బైహార్ట్ చేస్తాను. చేసుకుంటూ పిల్లలకి అంటే పద్యం వాళ్ళకి అందులో కమ్మతనాన్ని తీరని ఉద్దేశంతో అలా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మను చరిత్ర అల్లసాని పెద్దన ప్రబంధాలలో గొప్పదైనటువంటి ఈ పద్యం చాలా దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్తే సమయం మరి ఎక్కువ అవుతుంది కాబట్టి కేవలం పద్యం మాత్రం పాడుతున్నాను. అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీత శైలము. అంటే ప్రవరుడు ఒక యోగి, ఒక సిద్ధుడు రాసినటువంటి పసరు కాలికి రాసిన తర్వాత హిమాలయం వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళినటువంటి సందర్భం యొక్క పద్యం ఇది. ఇలాగ ప్రబంధాలు అన్ని పద్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీతో మాట్లాడుతూ మీరు చూపిన అభిమానానికి ఇంకో పద్యం, చిన్న పద్యం మీతో మాట్లాడుతున్నాం. అప్పుడప్పుడు పెన్ను కూడా లేదు జేబులో, కాగితం కూడా లేదు. దీంట్లో నేను జస్ట్ ఇప్పుడే రాశాను ఒకసారి. తల్లి తన పుత్రుడికి కొసరి పట్టిస్తూ ఉంది, పట్టించబోతుంది. ఇది ఎప్పుడు కూడా తరగని చెరగని అమ్మ ప్రేమ ఉంటుంది. మరి ఇందాక నేను మా హెచ్ఎం గారు, అప్పుడు హెచ్ఎం గారు సుబ్బారావు గారు అంతా కూర్చుని ఉండగా వాళ్ళ
ఇద్దరు ముగ్గురు భోజనం చేయడం నా దగ్గర కూర్చుని కొసరి పట్టిస్తుంటే నిజంగా చెప్పనా, మీరు అలా పట్టిస్తుంటే ముందే నాకు కడుపు నిండిపోయింది తినకుండా. కానీ దాని మీద ఉన్నటువంటి ఒక మీరు చూపు ప్రేమ, మీరు చూపు ప్రేమ మిగుల సంతసంబు కలిగే. మీరు ఎప్పుడు ప్రేమ చూపించారు? ఇప్పుడు అసలు వచ్చినప్పటి నుంచి మీరు ఎంజాయ్ చేసింది ఎక్కడ కనపడలేదు. మేము గెట్ టుగెదర్ వెళ్ళాం, అల్లరల్లా చేసాం, అల్లరి ఏమాత్రం కనపడలేదు. కానీ అప్పటి భయం వలనో భక్తి వలనో వీళ్ళు ఎక్కడ కూడా కేక కనిపించలేదు. కానీ వీరు మా దగ్గర ఉన్నటువంటి మరి ఇక్కడ ఉండి ప్రతి అణువును అడుగడుగును అద్భుతమైనటువంటి ప్రేమ చూపించారు. మీరు చూపు ప్రేమ మిగుల సంతసంబు కలిగే, గురువులన మీకు కలుగు భక్తి. గురువులంటే మీ కలుగు భక్తి వల్ల ఏమవుతుందంటే జీవనంబు బంగారు భవితయై పరిడ వెళ్ళవలెను బాగుగాను. మీ జీవితాలు ఇప్పుడు ఉన్న స్థితి నుండి అత్యున్నత స్థితికి వెళ్ళాలని మీరందరూ కూడా మరోసారి ఎప్పుడైనా పెట్టుకుంటే, సార్ ఆ రోజు మీ పని చేస్తూ ఈ రోజు ఇంత గొప్పగా ఉన్నాం సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు అందరూ కూడా గొప్ప స్థితికి వెళ్ళాలని చెప్పి మా అందరి తరఫున మీ అందరికీ కూడా మరి శుభాశీస్సులు కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి వస్తుందని అనుకోలేదు. ఎందుకంటే మా స్కూల్లో పద్యం అనేటప్పటికీ మా పిల్లలు చాలా అద్భుతంగా ప్రతిరోజు ఇందాక అమ్మాయి చెప్పింది, ప్రతిరోజు ప్రేయర్లు పద్యం ఉండవలసిందే. నేను ఇక్కడ తర్వాత భీమవరం ప్రమోషన్ వెళ్ళినప్పుడు మా మండల గ్రామం నుండి జిల్లా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఒక అమ్మాయిని తీసుకెళ్ళిన అమ్మాయి ఒకేసారి 78 పద్యాలు ఏకపీకలు చెప్పింది అక్కడ. తర్వాత సెకండ్ రాలేదు, కానీ అక్కడ పాలిటిక్స్ జరిగిన వల్ల జరిగింది. అంచేత ఇంకో విషయం తెలిస్తే మీకు పద్యం విషయం వచ్చింది కాబట్టి రెచ్చిపోతున్నాను అనుకోకండి. ఒక విషయం చెప్తున్నాను, పద్యం చదివితే మెమరీ పవర్ పెరుగుతుంది.
ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాట